ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే లేపాక్షిలో ఉన్నాము. లేపాక్షి అనేది హిందూపూర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే బెంగళూరు నుంచి చూసినట్టయితే 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే లేపాక్షి నంది. ఈ నంది మొత్తం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అదే 27 అడుగుల పొడవు ఉంటుంది. ఇక్కడ నుంచి 200 మీటర్ల దూరంలో వీరభద్రస్వామి ఆలయం అనేది ఉంటుంది. మొత్తం ఒకే రాయితో చెక్కారు ఫ్రెండ్స్ నందిని. నాతో కూడా మా మమ్మీ వచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ గేట్. అప్పుడు రాముడు రావణాసుడి యుద్ధంలో ఒక పక్షి, జటాయు అనే పక్షి, ఇదే ఫ్రెండ్స్ ఆ పక్షి ఇక్కడ వచ్చి పడింటే రాముడు వచ్చి లే పక్షి అనేసి పిలుస్తాడు. అందుకే దీని పేరు లేపక్షి అని పిలువబడుతుంది. ఇదే ఫ్రెండ్స్ వీరభద్రస్వామి ఆలయం. హిందూపూర్లో గేమ్స్ పడింది ఫ్రెండ్స్. ఇటువంటి ప్లేయర్స్ అంతా వచ్చాము, అందరం కలిసి వచ్చాము. హిందూపూర్లో జరిగింది ఫ్రెండ్స్ స్టేట్ మీట్. అలానే పక్కనే ఉంది కదా 16 కిలోమీటర్స్ దూరంలో అనేసి ఇక్కడికి వచ్చాము అందరం కలిసి. ఆలయం లోపలికైతే వెళ్ళబోతున్నాము. పదహారవ శతాబ్దంలో కట్టించారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని. మేమైతే ఆలయం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆలయం. ఇక్కడ ఎన్నో పిల్లర్లు ఉన్నాయి. కానీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పిల్లర్స్లో ఒక పిల్లరు నేలకి ఆనకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గాలిలో తేలుతూ ఉంటుంది. దాన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఇదే ఫ్రెండ్స్ ఆలయం గర్భగుడి. ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. చాలా గట్టిగా పడుతుంది ఫ్రెండ్స్ వర్షం. నేచర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ. ఎప్పుడైనా అనంతపూర్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా లేపాక్షిని విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.